హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పానీపూరి అండి. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ప్రతి ఒక్కరికి పానీపూరి అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. బయటకు వెళ్ళి తింటూ ఉంటారు కదా. అలా కాకుండా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ముందుగా నేనైతే బఠానీలను ఒక 4 గంటల సేపు ముందే నానబెట్టుకున్నాను. చింతపండు గుజ్జును కూడా ఒక 1 అవర్ ముందే నానబెట్టయితే నేను తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా గుజ్జు అయితే రెడీ చేసుకున్నాను. బఠానీలని కూడా బాగా మెత్తగా ఉడికించి తీసుకున్నాను. ఆలును కూడా నేను ముందుగానే ఉడికించి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు పానీ ఏ విధంగా చేయాలనో చూపిస్తా చూడండి. ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి కొత్తిమీర, తగినన్ని పచ్చిమిర్చి, 2-3 పీసులు అల్లం, బాగా కడిగి తీసుకున్న పుదీనా, ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ చేసి అయితే తీసుకోండి. పలుకు పలుకు కాకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పేస్ట్ అంతా వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం ప్రిపేర్ చేసి తీసుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఇందులోకి కొద్దిగా కారం, కొద్దిగా సాల్టు, కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా చాట్ మసాలా, రుచికి సరిపడిన ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒకసారి మనం మిక్స్ చేశాక టేస్ట్ చేసి చూడండి. ఉప్పు కారంలో ఏమైనా తక్కువ ఉంటే మరి వేసుకోండి. మరొక బౌల్ తీసుకొని అందులోకి ముందుగానే తీసి పెట్టుకున్న ఆలూను వేసి ఇందులోకి బఠానీలు వేసుకోండి. ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేయండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కొరియండర్ పౌడరు, కొద్దిగా పెప్పర్ పౌడరు ఇవన్నీ వేసుకొని ఉప్పు కారాలు బాగా మిక్స్ అయ్యేలా బాగా ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ వచ్చాక ఈ పూరీలను అయితే అందులోకి వేసి వాటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. నేనైతే రెడీమేడ్ పూరీలనే తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో పూరీలు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే రెడీమేడ్వే చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నేను మా పాప అయితే ఇవి ఏ విధంగా ఉన్నాయో టేస్ట్ అయితే చేయబోతున్నాము. చూడండి, నేనైతే టేస్ట్ చేసి చూశాను. చాలా బాగుందండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెసే కదండి. చూడండి, చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.